ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొండ్రి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నానని నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిల ఎడల అతనికి మరలా 4 అంతలు చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 10వ వచనం, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పగలంతా మీరు కాపాడినందుకై స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా పని పాటలో కూడా మీరు సహాయం ఇచ్చినందుకై స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి వేళ సమాజంగా కూడుకునే కృప యేసు ప్రభులో మాకు ఇచ్చినందుకై స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ నామ సంకీర్తనము చేయగలిగినందుకై స్తోత్రం. విన్న శ్రోతలను కూడా దీవించమని వేడుకుంటున్నాం. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, ఈ కూడికకు అంతం వరకు అధ్యక్షత వహించి మీ ఆత్మ నడుపుదల అధికారం కింద జరిగించి నీ కృపా మహిమకు కీర్తి కలిగించుకోమని వేడుకుంటున్నాం. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, ఈ మంటి పురుగుతో సచ్చిన కుక్కతో కలిసి మాట్లాడడానికి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాం. మన ఇద్దరము కలిసి మాట్లాడుతుండగా వినే శ్రోతలకు క్షేమము, ఆదరణ, ఉజ్జీవము, పురికొల్పు కలిగించమని వేడుకుంటున్నాం. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, మీ మెల్లని స్వరము కొరకై కనిపెట్టుకున్నాం. మీ స్వరము మహాప్రభావం గలదైనందుకై స్తోత్రాలు. మీ మెల్లని స్వరము కొరకై కనిపెట్టుకున్నాం. మీ ఆత్మ ద్వారా మాట్లాడించి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు శక్తిగల నామములో దీన మనస్సుతో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము 4 సువార్తలు చూస్తున్నాం. మొదటి సువార్త మత్తయి సువార్త, 2వ సువార్త మార్కు సువార్త, 3వ సువార్త లూకా సువార్త, 4వ సువార్త యోహాను సువార్త. చూడండి, ఈ 4 సువార్తల్లో 3వ సువార్తలో 19వ అధ్యాయము 1వ వచనము నుంచి 10 వచనాలు మనము చదువుకున్నాం. దేవుడు మనుషులను ఎలాగు పట్టుకుంటాడో, మనుషులను ఎలాగు మాట్లాడతాడో, మనుషులను ఎలాగు స్వీకరిస్తాడో ఆ సత్యాన్ని మీరు ఈ రాత్రి వేళ గుర్తించాలని ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. గమనించండి, ఈ 19వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన సంచరించుచు, చూడండి, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సంచరించేవాడు. ఆయన మీలో నివసిస్తాడు, మీలో సంచరిస్తాడు, మీతో కలిసి భోజనం కూడా చేస్తాడు అని కూడా వ్రాయించాడు. దేవుని స్తోత్రం. ఆయన సంచరించుచు, చదవండి, సంచరించుచు యెరికో పట్టణం అంటే శాపగ్రస్తమైన పట్టణం. యెహోషువ కాలములో దేవుడు దాన్ని శపించాడు. దానిలోని ధనమంతా కూడా యెహోవా ధనాగారానికి చెల్లించమన్నాడు. ఆ పట్టణములో చూడండి ఎవరు రక్షించబడినారు? చూడండి, రాహాబను వేశ్య రక్షించబడింది. చూడండి దేవుని వాక్యంలో ఆ పట్టణము నాశనము చేయబడింది. దేవుడు దాన్ని శపించినాడని మనము చూస్తూ ఉన్నాం. అయితే
ఈ యొక్క వాక్యమును మనం చదివేటప్పుడు ఆయన యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. చూడండి, దేవుని వాక్యంలో ఈయన సుంకపు గుత్తదారుడు. చూడండి, ధనవంతుడా కాదా అండి? యేసు ప్రభు ఏమన్నాడంటే లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనములో ఒక మాట అన్నాడు. చూస్తారా మీరు? అంతటా ఆయన ఎంతమంది అండి? శిష్యులు 12 మంది. వారి తట్టు ఏం చేసినాడు ఆయన? పారజూసి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు. అంటే ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు. చూడండి, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీదన్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దొరుట సులభం అన్నాడా లేదండి? అంటే మనం ధన్యులమా, ధనవంతుడు ధన్యులా? చెప్పండి. మనం కొన్నిసార్లు వాళ్ళని చూసి అసూయ పడుతుంటాం. పడాకండి. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అన్నాడు. చూడండి, మనల్ని బీదలుగా పుట్టించాడు, దేవునికి స్తోత్రం. మరి బీదల కోసమే వచ్చినాడా, రాలేదా? చూడండి, ఆయన అన్నాడు, నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువనీకి రాలేదు. యేసు ప్రభు కూడా బీదలను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. చూడండి, శిష్యులు కూడా అలాగూ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. మరి జక్కయ్య ధనవంతుడా బీదవాడా? చెప్పండి. జక్కయ్య ధనవంతుడా బీదవాడా? ధనవంతుడు. చూడండి, ఆయనకి ఏ కొరత లేదు, ఆయన ఇంట్లో ఏమి ఇబ్బందులు లేవు. అయితే అతడు యేసు క్రీస్తును గూర్చిన మాటలు విన్నాడు. చూస్తారా మీరు? ఆయన ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. చూడండి, జక్కయ్య అంటే ఏమి చెప్పండి అర్థము? జక్కయ్య పేరుకి అర్థమేమి? పవిత్రుడని. చూడండి, అయితే ఆ పేరుకు తగినట్టుగా జీవించిన వాడు కాదు. యేసు ప్రభు ఆయన ఇంట్లోకి పోయి భోజనం చేస్తుంటే ఏమన్నారు వాళ్ళందరూ? ఈయన ఏంది పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని సనుగుతూ ఉన్నారా లేదా? అవును, అడుగుతున్నారు. చూడండి, అందుకనే ఒక మాట పరిశుద్ధాత్ముడు వ్రాయించినాడు, దాని గుండా పోచున్నాడు. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. ఎందుకు ఆశ పుట్టింది? ఆయన చేసే అద్భుతాలను విన్నాడు. ఆయన కుంటి వారికి ఏమిస్తున్నాడు చెప్పండి? కాళ్ళు ఇస్తున్నాడు. గుడ్డి వారికి ఏమిస్తున్నాడు? కన్నులు ఇస్తున్నాడు. కుష్ఠరోగులను ఏం చేస్తున్నాడు? శుద్ధులుగా చేస్తున్నాడు. చూడండి, 2000 దయ్యాలు పట్టిన వాడిని స్వస్థత పరిస్తే వాడు బట్టలు కట్టుకొని యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేనని రాసినాడు. చూడండి, మరి పేతురు యోహాన్లు కుంటివాడిని కాళ్ళు ఇచ్చినారా లేదా? ఇచ్చినారు. అది కూడా విన్నాడు. చూడండి, చనిపోయిన లాజరును బ్రతికించినాడా బ్రతికించలేదా చెప్పండి? బ్రతికించినాడు. ఒక విధవరాలి కుమారుడు చనిపోయి పాడె కట్టుకొని ఏడుస్తూ వస్తుంటే ఊరంతా దుఃఖపడుతుంటే ఆ సమయాన్ని ఆయన వచ్చి పాడెను నిలిపి బ్రతికించి తల్లిని ఆదరించినాడు. ఇలాగూ నీరును ద్రాక్షారసంగా మార్చినాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి 12 గంపలకు నెత్తినారు. చూడండి, అద్భుతాలు అనేకంగా జరుగుతున్నాయి. నీరును ద్రాక్షారసంగా మార్చినాడు. పెళ్లిలో దుఃఖం లేకుండా సంతోషభరితంగా మార్చినాడు. ఇవన్నీ విన్నాడు కాబట్టి ఏమనుకుంటాడు? యేసు ఎవరో అని చూడగోరెను. చూడండి, వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. చూడండి, అది క్రీస్తును గూర్చిన మాట వలన. ఆయన ఉద్దేశం ఏమిటంటే యేసు ఎటువరో, ఆయన ఎలాగుంటాడో,
ఆయనను చూడాలి. ఇతడు ధనవంతుడా కాదా? ధనవంతుడు. ఇతనికి ఏమి ఇబ్బందులు ఉన్నాయా? ఏమీ లేవు. ఏమైనా జబ్బులు ఉన్నాయా? అవి కూడా లేవు. అయినా యేసు ఎవరో అని చూడగలడు. యేసు అంటే పేరుకు అర్థమేమి? రక్షకుడు. రక్షకుడు అంటే విడిపించేవాడు. దేని నుండి విడిపిస్తాడు? పాపము నుండి, పాపపు శక్తి నుండి, పాపపు అలవాట్ల నుండి, పాపం యొక్క బానిసత్వం నుండి మనుషులను స్వతంత్రులుగా చేసి ఆయన శుభ్రంగా పంపేవాడని గమనిస్తున్నాం. అందుకని యేసు ఎవరో చూడండి. యేసు ప్రభు సముద్రం మీద నడిచినాడా? నడచలేదా? చూడండి ఆయన వింతైన కార్యములు. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. ఆయన వింతైన కార్యములు చేస్తాడు. చూడండి గాలి తుఫాన్లను ఆపినాడా? లేదండి. ఈయన ఎట్టివాడో, ఈయనకు సముద్రము లోబడుతుంది, గాలి కూడా లోబడుతుందని ఆయన గురించి దేవుని వాక్యములో దేవుడు వ్రాయించాడు. అట్టి గొప్ప దేవుణ్ణి చూడాలనే ఆశ యేసు ఎవరో అని చూడగోరి. చూడండి చూడగోరినాడా లేదా? ఆశ పుట్టిందా లేదా? చెప్పండి. ఎలాగుంటాడో, ఎలాగ చేస్తాడో ఆశ్చర్యకలని ఆలోచన చేసినాడు. అందుకని ఏమన్నాడు చూడండి. జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. చూడండి ఇప్పుడు తన శరీరమే తనకు ఇరకాటంలో పెట్టింది. అందరూ పొడుగువారు ఉన్నారు. యేసు ప్రభు ఆ దారిన పోవలసిన సమయము వచ్చింది. మరి వీళ్ళంతా నాకు అడ్డంగా ఉండారే, వీళ్ళు మనం ఉంటే నేను చూడలేని అని చెప్పి ఒక చిన్న ఆలోచనకు వచ్చాడు. ఈ దారిలోనే పోతాడు కదా, నేను కొంత దూరం పరిగెత్తి ఏమంటావు ఒక చెట్టు ఎక్కుతాను అనుకున్నాడు. చూడండి అనుకున్నాడు కానీ ఆపినాడండి ప్రోగ్రాము? ఆపలే. ధనవంతుడు పొట్టివాడు పరిగెత్తుదంటే అందరికీ నవ్వుగా ఉంటుందా లేదా? అది లెక్క పెట్టలే ఆయన. యేసు ఎవరో చూడాల, ఆ రక్షకుని గురించి తెలుసుకోవాలని పరిగెత్తుకుంటా పోయి ఏ చెట్టు ఎక్కినాడు? మేడి చెట్టు ఎక్కినాడు. చూడండి మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఇది మానవుని ఆధ్యాత్మిక దీనస్థితిని తెలియజేసేటట్లు ఉంది. అందుకని అతడు ఏం చేసినాడు? ఒక మేడి చెట్టు ఎక్కి ఆకుల మధ్యన కనపడకుండా కూర్చొని ఉన్నాడు. అక్కడ మీరు చదివినట్లయితే చూడండి 4వ వచనంలో 4వ వచనం చదువు నాయన. యేసు ఏ త్రోవ? ఎరికోలోకి. ఆ త్రోవను రానయ్యుండగా ఉండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ముందుగా అందరికంటే ముందుగా ఏం చేస్తున్నాడు? పరిగెత్తుతున్నాడు. పొట్టోడు పరుగుతుంటే నవ్వొస్తుందా రాదా? ధనవంతుడు కూడా చూడ పరిగెత్తున్నాడు. ఏం సిగ్గుపడలే. పరిగెత్తి ఒక మేడి చెట్టు ఎక్కెను. చూడండి చూడండి ఆయన వచ్చి ఆకుల మధ్యన ఉన్నాడు. యేసు ప్రభు వస్తూ వస్తూ ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? చూడండి మేడి చెట్టు దగ్గర జక్కయ్య అంటానే భయపడినాడు. నా పేరు యేసు ప్రభుకి ఎట్లా తెలుసు? నేను ఈ మేడి చెట్టు ఎక్కినప్పుడు కూడా ఆయన చూడలేదు కదా అని ఆశ్చర్యపడినాడు. యేసు ప్రభును చూడండి ఏమన్నాడు? యేసు ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగుము. చూడండి విధేయత చూపినాడా అవిధేయత చూపినాడా? చెప్పండి. విధేయత చూపినాడా లేదా? దానికి పక్కన ఏం రాసినాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పాను. చూడండి యేసు ప్రభు మాటలకు విధేయత చూపినాడా చూపలేదా? చూపినాడు. చూడండి అతడు త్వరగా దిగి చూడండి ఎట్లా చేర్చుకున్నాడు. ఎంత ఆనందం. నా పేరు చెప్పినాడు, నేను ఎక్కిన స్థలం చూస్తున్నాడు అని ఎంతో సంతోషంతో ఆయనను తన ఇంట చేర్చుకొనెను. చేర్చుకున్నాడా లేదండి? యేసు ప్రభువును చేర్చుకున్నాడా లేదా? చూడండి మిగతా ప్రజలల్లా ఎవరైనా చేర్చుకున్నారండి? ఆయన్ను చేర్చుకోలే.
ఇప్పుడు ఎలీషా దైవజనుడు వస్తున్నాడు కదండి, ఎక్కడికి? గన్రాలేనైనా షునేమీరాలు ఉండే ఊరికి వస్తూ ఉన్నాడు. చూడండి, వస్తుంటే అందరు చేర్చుకున్నారండి, ఆయనను చేర్చుకోవాలి. ఎవరు చేర్చుకున్నారు చెప్పండి? ఎవరు? గనురాలు, మామూలు మనిషి కాదు, మంచి ఆస్తిపర్రాలు. వచ్చిపోయేవాడు భక్తి గల దైవజనుడని ఎరిగి ఆయనను భోజనం చేసేదానికి ఏం చేసేదామె? బలవంతము చేసేది. చూడండి, ఆమె చేర్చుకుందా లేదండి? చేర్చుకుంది. మరి మన జక్కయ్య గారు కూడా యేసు ప్రభును సంతోషముగా చేర్చుకున్నాడా? చేర్చుకోలేదా? చేర్చుకున్నారు. చూడండి ఎట్లా సంతోషంతో. మరి మార్తా మరియలు కూడా యేసు ప్రభును చేర్చుకున్నారా? చేర్చుకోలేదా? చేర్చుకున్నారు. చూడండి, చేర్చుకున్న వాళ్ళందరూ మేలు పొందినారా? కీడు పొందినారా? చూడండి, యేసు ప్రభును ఎవరు చేర్చుకుంటారో అంటే ఎందరు తన్ను అంగీకరించిరో, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని బిడ్డలగుటకు ఆయన అధికారము అనుగ్రహించినాడు. చూడండి ఎంత బాగా. చాలామంది మాకొద్దు పోంటారు కరపత్రం ఇస్తే. కొంతమంది యేసుని గురించి మాట్లాడితే మాకేం చెప్పాల్సిన అవసరం లేదు పో అంటారు. అంటే వాళ్ళు ఎరగక, ఆయన విలువను గుర్తించక, ఆయన సత్యాన్ని ఎరగక, ఆయన ఎవరో సంపూర్ణంగా వారికి తెలియలేదు. చూడండి, అయితే జక్కయ్య ఎట్లా చేర్చుకున్నాడు చెప్పండి? సంతోషంతో చేర్చుకొని, అందరూ చూస్తున్నారు. పాపి అయిన మనుషుని యొద్ద బస చేయుటకు యేసు ప్రభు వెళ్ళేది అందరూ చూస్తున్నారా? అందరూ అది చూచి, చూడండి, ఈయన యేసు ప్రభు పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని అందరు శాస్త్రులు పరిచయులు సనుక్కుంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు? యేసు ప్రభు అన్నాడు, నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవనీకి రాలేదన్నాడు. యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు చెప్పండి? పాపుల స్నేహితుడు. పాపులను పిలవనీకి వచ్చి పాపులను రక్షించి పరలోకములో కూర్చుండబెట్టేదానికి దిగి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు. చూడండి, అయితే శాస్త్రులు పరిచయులు ఏమంటున్నారు? ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని సనుక్కుంటున్నారు. వాళ్ళు సనుక్కున్నారని యేసు ప్రభు ఏమన్నా పోకుండా మానుకున్నాడండి? పోయినాడు. ఎందుకంటే ఆయన పిలువనికి వచ్చింది పాపులనే, నీతిమంతుల కోసము రాలేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోవుచున్నారు. అందరూ త్రోవ తప్పినారు. అందరూ దేవుని దృష్టికి పనికి మాలిన వారుగా మార్చబడినారని బైబిల్లో దేవుడు వ్రాయించినాడు. చూస్తారా? మళ్ళీ చదువుదాం వచనం చూడు. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలామంది సనుగుతున్నారు. చూడండి, జక్కయ్య యేసు ప్రభు జక్కయ్య ఇంట్లో ఉండాడా లేదా చెప్పండి? ఉండాడు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనాను తీసుకొని వెళ్ళా, ₹1 అన్యాయంగా తీసుకుంటే మళ్ళీ ఆ ₹4 కలిపి ₹5 ఇస్తాను ప్రభు అంటున్నాడు. అన్నాడా లేదండి? ప్రభువుతో చెప్పాను. చూడండి, ఈ మాటలు జరిగిన తర్వాత ఆయన ఇంట్లో బస చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు. ఏముడు మాటలు? జక్కయ్య హృదయంలో మార్పు కలిగిందా కలగలేదండి? చెప్పండి, కలిగిందా కలగలేదా? ఎప్పుడు లోపలేసుకునేవాడు ఇప్పుడు బయట వేస్తున్నాడు లేదండి? మరలా ఏమంటున్నాడు? ఇక మీద అన్యాయంగా ఎవరితోనైనాను పలకరింది. ఇప్పుడే చదివినావు కదా, అన్యాయంగా, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరనింది. 1 కొరింథీ 6:9 చూడండి. 1 కొరింథీ 6:9 చూడండి. ఏమి రాసినాడు?
చూడండి, ఇతనికి అర్థమైంది. యేసు ప్రభు తన ఇంట్లోకి రావడమే కాదు, తన హృదయంలోకి కూడా వచ్చిన తర్వాత వాక్యం అతనికి ఏమైందంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? తెలుసుకోండి ఇప్పుడైనా అని. నువ్వు అన్యాయంగా జీవిస్తున్నావా? అన్యాయ బ్రతుకుతున్నావా? అయితే దేవుని రాజ్యానికి వారసుడవు కావని తెలుసుకోమంటున్నాడు. మోసపోతారు. చూడండి, మోసపోకుడని దేవుడు చెప్తున్నాడు. మోసపోకుడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చూడండి, మోసపోకమంటున్నాడు. ఆయన దేవుడు ప్రేమ గల వాళ్ళే, ఎంతైనా ఆయన నరకానికి పంపుతాడని చాలామంది అనుకుంటారు. అయితే ప్రభు చెప్తున్నాడు, మారు మనస్సు పొందండి, పాపాన్ని బట్టి పశ్చాత్తాప పడండి, తర్వాత సువార్తను నమ్మమంటున్నాడు. ఇతనిలో ఈ 3 కార్యాలు జరిగినాయా? జరగలేదండి? జక్కయ్యలో జరిగినాయి. మనస్సు మార్చుకున్నాడా లేదా? మార్చుకున్నాడు. చూడండి, తాను పాపినని గ్రహించినాడు. చూడండి, గ్రహించి తన మనసు మార్చుకుని, ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తా అంటాడు. ఇక మీద నేను అన్యాయంగా తీసుకోను. ఒకవేళ పొరపాటున తీసుకుంటే ₹1 ₹4 కలిపి ధర్మశాస్త్ర ప్రకారంగా ₹5 ఇస్తాడని మనస్సు మార్చుకున్నాడు. చూడండి, అన్నాడా అనలేదా? అన్నాడు. అంటానే యేసు ప్రభు ఏం జవాబు ఇచ్చినాడు చూడండి. అందుకు యేసు, చూడండి, ఇతడును అబ్రహాము కుమారుడు. ఎప్పుడు? మారు మనస్సు వచ్చింది, పశ్చాత్తాపము వచ్చింది, అన్యాయంగా తీసుకోనని చెప్తున్నాడు. చూడండి, ఈ మాటలు ఆయన నోటి గుండా వచ్చిన వెంటనే మరి యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు, యూదులకు మూల పురుషుడు. అబ్రహాము విశ్వాస వీరుడు కూడా. చూడండి, అట్లా ఇతడును అబ్రహాము కుమారుడే. అసలు ఈ దేవుడు ప్రజల గురించి మనం మాట్లాడితే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఏలియా దేవుడు, ఎలీషా దేవుడు అని ఇట్లా రాసినాడు బైబిల్లో. చూడండి, కాబట్టి అబ్రహాము దేవుడు అని పేరు వచ్చిందా లేదండి? వచ్చిందే. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అన్నాడు. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. అంతకుముందు అబ్రహాం కుమారుడు కాదు. యేసును ఇంటిలో చేర్చుకోవడము, ఆయన యందు విశ్వాసం ఉంచడము, సంతోషంలో చేర్చుకోవడము, పశ్చాత్తాపము కలగడము, చూడండి, అవన్నిటి బట్టి దేవుడు అంటున్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? చూడండి, నీ ఇంటికి రక్షణ వచ్చిందా? నీ హృదయానికి రక్షణ వచ్చిందా? నువ్వు నిజంగా రక్షించబడ్డావా? యేసు ప్రభువు ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షణ అంటే లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 29-32 చూడండి. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను నీవు బయలుపరచుటకు యేసు ప్రభు ఎట్టొచ్చినాడు? వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షను నేను కన్నులారా చూచున్నాను. 8వ రోజు యేసు ప్రభు పుట్టినది ఎన్ని రోజులకు? 8 రోజులకు సున్నతి చేసే ఆచారము వారికి ఉంది. ఈయన సుమేయోను,
ఈయన ప్రభువును చూడకుండా చనిపోడని ఒక ప్రవచనము కూడా ఉంది. ఆయన ఏం సెలవిస్తున్నాడు? నీవు సిద్ధపరిచిన రక్షణ నా కన్నులారా చూసినాడా చూడలేదండి? చదువునాయన మాట. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను చూడండి. సుమయ్యను చూసినాడు. దేవునికి స్తోత్రం. అతడు యేసు ప్రభువును చూడకముందు చనిపోడని కూడా ప్రవచనం ఉంది. నీ రక్షణ అంటే ఇప్పుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభు. చూసినారండి, మనల్ని రక్షించేదానికి దిగి వచ్చిన రక్షకుడు. ఇంకొక పేరు కూడా ఉంది యేసు ప్రభుకి. ఏమన్నాడు? ఇమ్మానుయేలు అను పేరు పెట్టు. ఇమ్మానుయేలు అంటే ఏమని అర్థము? దేవుడు మనకు తోడుగా ఉండేదానికి వచ్చినాడు. చూడండి, కాబట్టి నీ రక్షణను నేను కనులారా సూచితిని అంటే ఎవరు? బాలుడైన యేసు ప్రభువును. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునా. రక్షణ ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ యొక్క జక్కయ్యతో ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ అంటే క్రీస్తు ప్రభు వచ్చాడు. చూడండి, ఆయన ఏమంటాడు? నీ రక్షణను నేను కన్నులారా సూచితిని అంటున్నాడు. చూడండి, రక్షణ అంటే ఎంతో గొప్పదో మీరు ఆలోచన చేయండి. ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. యేసు అంటే ఎవరు? రక్షకుడు. రక్షకుడు అంటే విడిపించేవాడు. చూడండి, పాపము నుండి, పాప శక్తి నుండి, పాపానికి బానిసలైన మనుషులను స్వతంత్రులుగా చేసేదానికి దిగి వచ్చిన రక్షకుడు అన్నాడు. మరి కీర్తన గ్రంథములో 21వ అధ్యాయము 5వ వచనంలో మీరు చూస్తే ఆ రక్షణను గురించి ఎంత విపులంగా దావీదు రాసినాడో మీరు ఆలోచన చేయండి. చూడండి, యేసు ప్రభు వల్ల మనకేం దొరుకుతుంది? రక్షణ అంటే విడుదల. చూడండి, పాపం నుండి విముక్తి కలుగుతుంది. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడతాం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది. ఇప్పుడు జక్కయ్యకు దేవుడు ఏమిచ్చినాడు చెప్పండి? నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది అన్నాడు? రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. రక్షణ వచ్చిందంటే ఏమన్నాడు? 21:5 ఏమన్నాడు? కీర్తన 21:5లో నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది. అంటే ఈ మహిమను ఎట్లా పోగొట్టుకున్నారు? ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోవుచున్నారు. పాపం చేసి మహిమను పోగొట్టుకున్నాడు ఆదాం భార్య పోగొట్టుకుంది. వాళ్ళు దిగంబరులుగా మారినారు. చూడండి, ఆ ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టి ఖడ్గజ్వాలను కాయలు పెట్టినాడు. అయితే యేసు ప్రభు వచ్చి చెప్తున్నాడు, నేడు ఈ ఇంటికి ఏం కలిగింది? రక్షణ కలిగింది. అంటే అక్కడ ఏమన్నాడు? నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది. ఏదైతే మనం పోగొట్టుకున్నామో ఆ పోగొట్టుకున్న మహిమ, ఆ యొక్క ప్రభావము, ఆ గౌరవములు మనము తిరిగి సంపాదించి ఇచ్చేదానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే 21:5 ఏమంటాడంటే నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవము. ఆదాముకు అవ్వలు దిగంబరులైనాక దేవుని దృష్టిలో వాళ్ళు యోగ్యులుగా లేరు, అయోగ్యులుగా ఉన్నారు. వెళ్ళగొట్టవలసి వచ్చిన పని వచ్చింది. ఖడ్గజ్వాలను కాయలు పెట్టినాడు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవములు, ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఒక విశ్వాసి ఈరోజు గొప్ప మహిమ పొందాడు, గౌరవం పొందాడు, ప్రభావం పొందాడు. ఇతరులకు ఎట్లుండాలా? నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండాలా. చూడండి, తప్పిపోయిన కుమారునికి ఆడ పందుల కాడ కాస్తున్నాడా లేదండి? పందులు కాస్తున్నాడా లేదా? అక్కడ ఏమైనా గౌరవం ఉందా? లేదు. అసలు యూదులు పందులు కాస్తారా అండి? కాయరు. ఆ భయంకరమైన కరువులో పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు, కానీ తిన్నాడా అండి? తినలే. అవి తిన్నీయలే. అప్పుడు అతనికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి ఇంట అనేక మంది కూలివాండ్రకు ఆహారము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నానని మనసు మార్చుకొని తండ్రి దగ్గరికి వస్తున్నాడు.
వస్తుంటే తండ్రి మేడ మీద నుండి చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడో నా కుమారుడని దిన్నం చూస్తున్నాడు. వస్తున్నాడు కానీ నడక నా కొడుకు, రూపం నా కొడుకుంది కానీ ఏంది అంత చింపిరి బట్టలతో వస్తున్నాడు, తల మాసిపోయింది అనుకొని మేడ మీద దిగి వస్తే ఆయన కుమారుడే. ఆ కుమారుడు అంటాడు, ఏమంటాడు అంటాడు, నాయన తండ్రి నీకును పరలోకానికి విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. చూడండి, ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదండి. మన పాపములను మనము ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపాలు ఏం చేస్తాడు? క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మానవుని ఏం చేస్తుంది? పవిత్రునిగా చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? కొత్త స్వభావాన్ని ఇస్తాడు. చూడండి, ఆత్మ ఏం చేస్తుంది? కడిగి నిన్ను పవిత్రునిగా చేసి నీ దేహాన్ని దేవునికి ఆలయంగా మారుస్తుంది. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, నాయన నీ కూలి వానరకు ఆహారం సమృద్ధిగా, నేనైతే ఆకలికి చచ్చిపోతున్నానంటే ఇంకెక్కువ మాట్లాడించాలే. ఇంటికి తీసుకొని పోయి తల కత్తిరించి స్నానం చేయించి మొట్టమొదటి ఏం దొరికినాడండి? ప్రశస్తమైన వస్త్రములు. రెండవది చెప్పండి, ఉంగరము చేతికి, అధికారానికి సూచనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఇచ్చాడు సంచకరువుగా. మూడవది ఏం చేశాడు చెప్పండి? సమాధానానికి సూచనగా చెప్పులు తొడిగించినాడు. అన్న తర్వాత ఒక మాట అన్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికినాడు, ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికినాడు. చూసారండి, గౌరవం వచ్చింది, ప్రభావం వచ్చింది. పందులు కాసినోనికి ఎంత మేలు చేసినాడో దేవుడు, మీరు ఆలోచన చేయండి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ఆత్మీయంగా చచ్చిన వారమే, ఆత్మీయంగా చనిపోయిన వారమే. మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించి పరలోకమందు కూర్చుండబెట్టానన్నాడు. ఎంత భాగ్యమో చూడండి. ఇప్పుడు జక్కయ్యను గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడా లేదండి? అన్నాడా లేదా? ఇతడును అబ్రహాం. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చి ఉంది. ఇప్పుడు అనేక ఇంటికి రక్షణ లేదు. యాకోబులో ఏం ఉదయిస్తాడన్నాడు? నక్షత్రం ఉదయిస్తుందన్నాడా లేదా చెప్పండి? యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందంటే ఇప్పుడు ఇళ్ళ మీద అందరి మీద నక్షత్రం ఉందా లేదండి? అయితే ఇంటిలోకి వచ్చిందే నక్షత్రము? చెప్పండి, ఇంట్లో పుట్టినాడా? పుట్టలే. పెదవులతో దేవుని గణపరుస్తున్నాము కానీ మన హృదయాలు దేవునికి ఇచ్చిన అనుభవము లేదు. అందరి మిద్దెల మీద నక్షత్రం ఉంది, కానీ యాకోబులో నక్షత్రము ఉదయించినని పరిశుద్ధాత్ముడు గ్రహించాడు. జక్కయ్య కుటుంబంలో, జక్కయ్య హృదయంలో నక్షత్రం ఉదయించిందా? ఉదయించలేదా? ఉదయించింది. కాబట్టి ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి ఏమొచ్చింది చెప్పండి? రక్షణ వచ్చి ఉన్నది. అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు అన్నాడు. మీరు దేవుని వాక్యంలో బాగా చూస్తే ఒక మాట మనం చూద్దాం. చూడండి, ఈ 19వ అధ్యాయంలో చూద్దామా? 8వ వచనం చూడండి. ఆయన జక్కయ్య నిలవబడి సంతోషంతోనా సనుక్కుంటున్నా అండి? జక్కయ్య ఏమని సంతోషంతో ఇస్తున్నాడా, సనుక్కుంటిస్తున్నాడా? సనుగుడు లేదు, సంతోషంతోనే చేర్చుకున్నాడు. తాను పాపినని గ్రహించాడు. తను సంపాదించిన ఆస్తి కూడా పాపంతోనే వచ్చిందని గుర్తెరిగి ఏమంటాడు? ఇదిగో ప్రభువా. చూడు, మార్పు చూడండి, మాటలు ఎట్లొస్తున్నాయి. ప్రభు అంటున్నాడా లేదండి? అంటే నా యజమానుడా, నా అధికారి అని. ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. చూడండి, ప్రభు ఎంత చక్కనిగా రాయించినాడు.
ఆస్తి గల వారు పరలోక రాజ్యానికి వస్తారా అండి? పలకరు మీరు. ఆస్తి గల వారు పరలోక రాజ్యానికి వస్తారా? రారు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట. సూది బెజ్జములో ఒంటె దూరుతుంది. ఈరోజు పోయింది ఒక ఒంటె మన ఊరి మీదనే. సూదికి ఎంత బెజ్జం ఉంటుంది చెప్పండి? ఒంటె దూరడం సులభమా కష్టమా? దూరనే అంటే ప్రవేశించని అన్నాడు. ఎంత ప్రభువు జ్ఞానయుక్తంగా మాట. అందుకే అంటాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోనే పడతారు. వారు విశ్వాసాన్ని కోల్పోయి తమ్మును తామే పొడుచుకుంటారని కూడా వ్రాయించినాడు. అందుకనే మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేవన్నాడు. చూడండి, ఈ 8వ వచనంలో ప్రభు అన్న మాటలు మనం గమనిద్దాం. చూడండి, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. అంటే 10 కేజీల బంగారు ఉంటే 5 కేజీలు బీదలకా కాదా? 20 బస్తాల బియ్యం ఉంటే 10 బస్తాలు వాళ్ళకా కాదా? కంది బ్యాలు ఉంటే వాళ్ళకా కాదా? అన్నిట్లో పంచి పెడుతున్నాడు. అంటే ఇతరులో మార్పు వచ్చిందా? మార్పు రాలేదా? వచ్చిందా లేదా చెప్పండి? పలకలే మీరు. వచ్చింది. మళ్ళీ నీలో వచ్చిందా ఈ మార్పు? నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే చూడండి, నీలో కూడా ఈ మార్పు రావాలా లేదా? సూర్యుడు ఉదయిస్తే తెల్లారాలా లేదా? తెల్లారాలా. చూడండి, అయితే యేసుప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి ఏమొచ్చింది? క్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన సంతోషంగా చేర్చుకున్నాడు, తన ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాడు అని చెప్పినప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు నీ ఇంటికి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? రక్షణ, గొప్ప రక్షణ. చూడండి, చాలా ఆలోచన చేయాలి. ఈ రక్షణ లేకుండా నువ్వు జీవిస్తే నువ్వు పరలోకానికి రాలేవు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడునో రాడన్నాడు. రక్షణ చిన్నదా పెద్దదా చెప్పండి? ఇప్పుడు హెబ్రీ పత్రికలో చూద్దామా మనం? 2వ అధ్యాయము 3వ వచనములో చూడండి. మామూలు రక్షణ కాదు. ఏమన్నాడు? ఇంత, ఈ దగ్గర ఏం పెట్టినాడు? 0. ఇంత గొప్ప పరలోక మహిమను వదిలిపెట్టి వచ్చాడు నీకోసం. దేవునితో సమానంగా ఉండకూడదని అనుకోనలేదు. కానీ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో ఈ మాటలు వ్రాయబడినాయి. చూస్తావా ఒక మాట? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ నాలాంటి నీలాంటి మనుష్యుని పోలికగా యేసుప్రభు పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా ఏమీ లేని వానిగా వచ్చాడు. ఆమె ఆ సత్రము దగ్గర ఉన్న ఆ గడ్డి, పశువులకు గడ్డి వేసే స్థలములో, దాన్ని అంతా తొట్టి అంటారు, ఆ తొట్టిలో కానిపోయింది. ఏం చుట్టింది చెప్పండి? కానిపోయినాక ఏం చుట్టింది? పేలికలు చుట్టిందా లేదా? పలకరేంది? పేలికలు, పారవేయబడిన బట్టలు తీసుకొచ్చి చుట్టింది. సత్రములు ఏం లేదు, ఆయనకు స్థలము లేదు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు గలవు. మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకు ఏమి లేదు, స్థలము లేదు. చూడండి ఎంత తగ్గించుకున్నాడంటే 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనములో అంత రిక్తుడుగా ఎందుకు వచ్చాడంటే నిన్ను ధనవంతునిగా చేయాలని, నీకు మహిమని ఇవ్వాలని, నీకు గొప్ప మహిమనిచ్చి గౌరవం ఇచ్చి ప్రభావం ఇచ్చి నిన్ను పరలోకములో ఆయనతో పాటు సమానంగా కూర్చుండబెట్టుకోవాలని. చదువుతావా? మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము తన దారిద్ర్యంగా అన్ని వదిలిపెట్టుకొని రిక్తుగా వచ్చాడు. ఎందుకంటే తన దారిద్ర్యం వల్ల నిన్ను
ధనవంతునిగా చేసేదానికి వచ్చాడు. చూసినారండి, యేసుప్రభు దరిద్రుడిగా ఎందుకు వచ్చాడంటే నిన్ను ధనవంతు. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకునే బిడ్డలు ధనవంతులా కాదా? మనం దేవుని కుమారులమా కుమార్తెలమా కాదా? పలకరు మీరు. పెళ్లి చేసుకున్నాక భర్తను మొగుడు అంటాదా అన్నదా? అంటారా అంటారా చెప్పండి? మా ఆయన అంటుంది. మా ఆయన ఉంటే నాకేం భయం అంటుంది. మా ఆయన చల్లగా ఉండాలి అని కోరుకుంటుంది. చూడండి, అవును, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని బిడ్డలగుటకు ఆయన అధికారము ఇచ్చెను. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగాను, గౌరవములు ప్రభావములు ధరింపజేసి ఉన్నావు అన్నా లేదండి? నిత్యము ఆశీర్వాదకరంగా ఉండే స్థితిలోకి మనల్ని దేవుడు తెచ్చాడు. ఒకనాడు పెంట కుప్పల మీద ఉండే మనలను పైకి లేవనెత్తనికి వచ్చాడు. చూసినారండి, చనిపోయిన లాజరును బ్రతికించినాడా బ్రతికించలేదా? బ్రతికించినాడా లేదా? లాజరు బయటికి రమ్మంటే వచ్చినాడు లేదండి? అవును, నాశనమునకు సిద్ధపడిన మనలను దేవుడు రక్షించి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. ఎంత ధన్యులమో చూడండి. అందుకే యేసుప్రభు ఆ యొక్క జక్కయితే ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? గొప్ప రక్షణ వచ్చింది అన్నాడా లేదండి? ఇతడును అబ్రహాము. నేడు ఇంటికి ఏమొచ్చింది? ఈ గొప్ప రక్షణ నీ ఇంటికి వచ్చిందా? చూడండి, మనులు ఉండొచ్చు, బంగారు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు. మనులు మాణిక్యములున్న మేడ మీదెలు ఎన్ని ఉన్నా మదిలో యేసు లేకున్నా అంతా గుండు సున్నా. ఈ బంగారు, ఈ వెండి, ఈ వెలుగరాళ్ళు పారవేస్తాం రేపొద్దున యేసుప్రభు మధ్యాహ్నానికి కాశానికి వచ్చినప్పుడు. అందరూ చూడండి, మమ్మల్ని కాపాడమని కొండలు చెప్తే కొండలు వింటాయా అండి? ఎంత భయంకరంగా ఉంటుందో ఆయన రాకడ చూడండి. అందుకనే బైబిల్ చెప్తుంది, 2 తెస్సలోనికల పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో ఒక వచనం రాయబడింది. చూడండి, 2 తెస్సలోనికల పత్రిక 2:14. దేవుని కోరిక, పోగొట్టుకున్న మహిమను మీరు పొందాల. నా సహవాసాన్ని పోగొట్టుకున్నారు, నా సహవాసానికి మీరు రావాలి. నా కుమారులుగా కుమార్తెలుగా మీరు నాకు ఉండాలి. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను, దేవుని కోరిక, నా కొడుకు నాకంటే గొప్ప ఉద్యోగంలో ఉండాలి, నా బిడ్డ నాకంటే అధికంగా కావాలి, మనం చెడ్డవారమైన మన బిడ్డలు మంచివారుగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను మీరు పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలుస్తున్నాడు. సువార్త ద్వారా పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాప భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ ఆత్మలకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. చూసినారండి, ఒక పక్షవాయు గలవాన్ని యేసుప్రభు దగ్గరికి 4 మనుషుల చేత మంచం మీద మోసుకొని తీసుకొని వస్తున్నారు. ఆయన వచ్చే ఇంట్లో అంతా నిండిపోయింది, ఖాళీ స్థలం లేదు. ఆ ఇంటి యజమానితో మాట్లాడుకున్నారు, నీ కష్టమంతా నీ నష్టమంతా మేము కట్టిస్తాం, యేసుప్రభుని స్థలానికే దించాలా, పెంకులు ఇచ్చబిక్తాం అంటే ఇచ్చబిక్కోండి అన్నాడు. పెంచులు ఇచ్చబిక్కొని 4 తాళ్ళు కట్టుకొని మంచాన్ని ఏం చేసినారు? యేసుప్రభు చెప్పే బోధ కాటికి వచ్చినాడు. యేసుప్రభు అది చూసి, వారి విశ్వాసాన్ని చూసి అతనితో అన్నాడు, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. చూడండి, నీ పాపాలు క్షమించబడినాయా? చిన్నపిల్లలారా, మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాయిచున్నా అన్నాడు. అని చెప్పిన తర్వాత నీ పరుపు ఎత్తుకొని నీ మంచం ఎత్తుకొని నువ్వు వెళ్ళమంటే వెళ్ళినాడా వెళ్ళలేదా? ఎంత మంచి దేవుడో చూడండి. ఈ రాత్రి ఇది అనుకూలమైన సమయమా కాదండి? అనుకూలమైన సమయమా కాదా? అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను మనం ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యం.
ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి మీరు ఎలాగూ తప్పించుకుంటారు? తప్పించుకోలేరు. 29వ అధ్యాయంలో సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుడు చెప్తున్నాడు, నేను కాదు చెప్పేది ఈ మాటలు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా మరణమైపోతావు. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. చూడండి ఏమన్నాడు, ఎన్ని సార్లు వాక్యం వింటున్నావు, ఎన్ని మీటింగులు జరుగుతున్నాయి, ఎంత టీవీలో వస్తుంది, ఎంత రేడియోలో వస్తున్నాయి. చూడండి, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణం వస్తుంది. జాగ్రత్త. ఇప్పుడైనా జక్కయ్య లెక్క మారు మనసు పొందుతారా? చూడండి, జక్కయ్య, ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటాడు. పాపంతోనే సంపాదించినాను, నా ఆస్తి సగం బీదలకు ఇస్తున్నాను, ఇక మీద అన్యాయంగా తీసుకోనని మార్పు చెందినాడు. మార్పు చెందుతావా? హృదయంలో దేవునికి స్థలం ఇస్తావా? చూడండి, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఏ దినమున ఏది సంభవిస్తుందో అదైనా తెలుస్తుందే మనకు. మనం రేపటి వారమా నిన్నటి వారమా? నిన్నటి వారమే. చూడండి, తెల్లారితే ఎవరుంటామో అది కూడా మనకు తెలియదు. మీ జీవము ఏ పాటది. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. కాబట్టి ఇది అనుకూలమైన సమయమా కాదండి? సమయమే. ఇంత గొప్ప రక్షణను పొంది గొప్ప మహిమకు పాత్రుడవై గౌరవములు ప్రభావములు ధరించుకొని ప్రభుతో కూడా సదాకాలం ఉండే భాగ్యములేకి రమ్మని ఆయన ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. జక్కయ్య గొప్ప రక్షణ పొందినాడా లేదా చెప్పండి? గొప్ప రక్షణ పొందినాడా లేదా? పొందినాడు. మార్పు వచ్చిందా లేదండి? ఇంట్లోటివన్నీ బయటికి వేస్తున్నాడా లేదా? ఇంట్లో ఉండేటివన్నీ బయట వేస్తున్నాడా లేదా చెప్పండి? వేసినాడు. మరి మీరు అట్లా చేస్తారా? మీలో నిజమైన మార్పు ఉందా? 10వ భాగం ఎవరు సొమ్ము? గట్టిగా చెప్పండి. 10వ భాగం ఎవరు సొమ్ము? మరి నీ ఇంట్లో పెట్టుకోనికి నీకు హక్కు ఉందా? లేదే. దేవుని సొమ్ము దేవునికి. తర్వాత వచ్చిన దీవెనలను గమనించమంటున్నాడు. జక్కయ్య చేశాడు. నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను ప్రభువా. ఇక మీదటనే అన్యాయంగా అంటే మార్పు నొందినవాడు. ఒక మాట చెప్పి ముగిస్తా. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో మీరు చూస్తే ఆ మాట అక్కడ వ్రాయబడింది. జాగ్రత్తగా వినండి. అందుకు యేసు అతనితో, అతడంటే ఎవరు? నికోదేముతో, ముసలివాడైన బోధకుడు. చూడండి, చదువు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు. నువ్వు జన్మించావా? కొత్త జన్మం. చూడండి, ఇశ్రాయేలు పాపము చేసి బొగ్గు వంటి వారైపోయినారు. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. వారి చర్మం ఎముకలకు అంటుకొని పోయింది. దేన్ని బట్టి? పాపాన్ని బట్టి. అయితే ఆ బొగ్గులోకి నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని వంటి వాడా కాదా? మన దేవునికి ఒక పేరు ఉందా లేదు? నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని వంటి వాడు, సాకలి వాని సబ్బు వంటి వాడు అన్నాడు. చూడండి, బొగ్గులోకి అగ్ని ప్రవేశిస్తే బొగ్గు రూపం మారుతుందా మారదా? మనము ఇనుపది ఇస్త్రీ పెట్టి ఉంటుంది, దాంట్లోకి బొగ్గులల్లో వేసి చిన్న చిన్న పుల్లలు వేసి పోయి ముంటిస్తే చూడండి, కొంచెం చేత ఇసురుగానతో తూపితే బొగ్గు ఆకారం మారుతుందా మారదా? ఎరుపు వస్తుందా రాదా? పట్టుకుంటే కాలుతుందా కాలదా? కాలదా? బొగ్గు ఏమైంది? మార్పు చెందింది. అవును, నువ్వు ఎంత పాపివైనా, ఎంత ఘోరమైన దుర్మార్గుడైనా, వ్యభిచారివైనా, దొంగవైనా, నరహంతకుడవైనా, విగ్రహారాధికుడవైనా కూడా నీలో మార్పు తెచ్చే శక్తి దేవునిలో సువార్తలో ఉంది. సువార్త ఒక పాపిని మారుస్తుంది. అగ్ని
బొగ్గులో ప్రవేశించి దాని రూపురేఖలు మార్చి వేడిమి పుట్టించి పట్టుకుంటే కాలే శక్తిలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మార్పు చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి జక్కయ్య మారినాడు. మేలు పొందినాడా, కీడు పొందినాడు? చెప్పండి. మేలు పొందినాడు. ప్రజలను బ్రతికించుకున్నాడా, బ్రతికించుకోలేదా? బ్రతికించుకున్నాడు. గండ్రాలైన సునేమీయురాలు దైవజనుని చేర్చుకొని దీవించబడిందా లేదా? తనకున్న లోటు, పిల్లలు కనలేదని అవమానం, గొడ్రాలని అవమానాన్ని ఆయన పోగొట్టినాడా, పోగొట్టలేదా? పోగొట్టినాడు. చూడండి, మార్తా మరియలు యేసు ప్రభువును చేర్చుకొని చనిపోయిన లాజరు 4 దినాలు సమాధిలో ఉంటే అక్కంటుంది, ఏమంటుంది? ప్రభువా వాసన కొడుతుంటాడంట. వాసన కొట్టినా ఏమన్నా కానీ దేవుడు లాజరు బయటికి రమ్మంటే బ్రతికించుకున్నారు. యేసు ప్రభును చేర్చుకునేవారు మేలు పొందినారు, కానీ చేర్చుకునని వారే కీడును అనుభవించబోతారు. చూడండి, అందుకే ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం చెప్పమన్నాడు? సువార్తను ప్రకటించమన్నాడు. స్వస్థతలు చేయమన్నాడా? రాసినాడండి ఆ మాట? రాసినాడా? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి. సువార్తలో దేవుని శక్తి ఉంది. పాపిని మార్చే శక్తి, జక్కయ్యను మార్చే శక్తి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడంటే మహిమలోకి వస్తాడు, నమ్మని వానికి శిక్ష అన్నాడు. కాబట్టి సువార్త నమ్మండి, గొప్ప మార్పులోకి వస్తారు. జక్కయ్య వంటి వారు మనం కూడా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియమైన పరిశుద్ధ ఆత్మదేవుడా, ఈ మంటి పురుగుతో, సచ్చిన కుక్కతో కలిసి మాట్లాడినందుకై స్తోత్రములు నాయన. జక్కయ్యను మీరు ఎంతగా ప్రేమించినారో అలాగే పాపులమైన మమ్మల్ని కూడా ప్రేమించి మా పాపములకు సిలువలో ప్రాయచిత్త బలియాగ పశువుగా వధించబడి నీ రక్తమిచ్చి మమ్మల్ని కొని మహిమలోకి తెచ్చినందుకై స్తోత్రములు నాయన. మీరు రాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను మీరు పొందవలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలుచుతున్నాడని పౌలు అనగలిగినందుకై స్తోత్రము నాయన. రక్షణకు దూరం కాకుండా రక్షణ పొంది మహిమలోకి ప్రవేశించి దేవుని ఘనపరచాలని, అందరినీ దేవుడు దీవించాలని, వినే శ్రోతలను బలపరచాలని, ఈ వాక్యం ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకోమని నజరేయుడగు యేసు ప్రభు అతి పరిశుద్ధమైన శక్తిగల నామములో దీన మనసుతో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక, ఆమెన్. ఇంతటితో కూడుక ముగిసింది. అందరికీ మా ప్రేమ వందనములు.